మరియు మిగతా టీచర్లు, ఇక్కడ ఉన్నటువంటి మీరు, వారి గురించి చెప్పేదానికంటే ముందు నేను ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి సమాధానం చెప్పండి. ఈ దేశం ఎవరిది? మళ్ళీ ఒకసారి, ఈ దేశం ఎవరిది? మళ్ళీ ఒకసారి, ఈ దేశం ఎవరిది అని అడుగుతున్నా నేను. మనదేనా? ఇంకా డిఫరెంట్గా ఆలోచన చేస్తే, ఇంకా ఏమైనా ఆలోచన చేస్తే, భారతీయులది. ఇంకా రైట్, నేనే చెప్పేస్తాను ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి. ఈ దేశం నాది అనుకుంటే గొప్పగా కనిపిస్తుంది. మనకు మన వస్తువుల పట్ల మనకు ప్రేమ ఉంటుంది. ఇక్కడ ఇన్ని వస్తువులు, ఎవరి వస్తువులు వాళ్ళ మీద, వాళ్ళ వస్తువుల మీద వాళ్ళకు ప్రేమ ఉంటుంది, ఎవరి బుక్కుల మీద వాళ్ళకు ప్రేమ ఉంటుంది. అట్లే ఈ దేశం నాది అనుకున్నప్పుడు ఈ దేశం పట్ల మనకున్నటువంటి గౌరవము, భక్తి, శ్రద్ధ ఇవన్నీ పెరుగుతాయి. మన దేశంలో దాదాపు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ దేశం కోసం తాపత్రయపడి, ఈ దేశం కోసం సర్వాన్ని అర్పణ చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళలో కొంతమందిని మనం గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వాళ్ళు, స్వతంత్ర సంగ్రామం కంటే ముందు కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడినటువంటి వ్యక్తులు. మనమందరికీ ఉన్న వాళ్ళలో మన నాన్న పేరు తెలుసు కదా, వాళ్ళ నాన్న పేరు కొంతమందికి తెలుసు, కరెక్టా? వాళ్ళ నాన్న పేరు ఎవరికైనా తెలుసా? దాదాపుగా ఎవరికి తెలియదు. మన వంశానికి వారసులైనటువంటి మన పూర్వీకులు, కరెక్టా? మన తాత వాళ్ళ నాన్న పేరు మనకు తెలియదు, కరెక్టా? ఆయన ఎవరో బయటి వ్యక్తి కాదు, ఎవరైనా మన తాతకు నాన్న, ఆయన గురించి మనకు తెలియదు, ఆయన పేరే తెలియదు మనకు, ఆయన గురించి ఏం తెలుస్తుంది, కరెక్టా? కానీ మన దేశం కోసం, ధర్మం కోసం పాటుపడినటువంటి కొంతమంది మహనీయుల్ని మనం గుర్తుంచుకుంటున్నాం. శివాజీని తీసుకోండి, రాణా ప్రతాప్ని తీసుకోండి, ఇట్లా స్వతంత్ర సంగ్రామంలో వాళ్ళు కొంతమంది, స్వతంత్రానికి పూర్వం దేశం కోసం, ధర్మం కోసం పాటుపడినటువంటి. మన దేశాన్ని దాదాపు 1200 సంవత్సరాలు విదేశీయులు పరిపాలన చేసినారు. ఈ విదేశీయులు పరిపాలన చేస్తున్నప్పుడు ఈ దేశానికి అసలైన వారసులు ఎవరు? ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశానికి వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళు ఈ దేశస్తులు. వాళ్ళు బయట నుంచి వచ్చిన వాడు మన మీద అజమాయిషీ చేశాడు, మన మీద వాళ్ళ సంస్కృతిని రుబ్బాడు, మన సంస్కృతిని నాశనం చేయడానికి పట్టుబట్టాడు, మన సంస్కృతిని నాశనం చేస్తూ వాళ్ళ ధర్మంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేసినాడు. దీనిని ఎదుర్కోవడం కోసం చాలామంది ప్రాణత్యాగం చేసినారు. మన ధర్మం ఏంది? హిందూ ధర్మము. ఇక్కడ ఇది హిందూ దేశము. ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని నాశనం చేయడం కోసం విధర్మీయులు మన మీద దాడులు చేసి మనలో ఉన్నటువంటి అనైక్యతను ఆధారం చేసుకొని మనని పరిపాలన చేసినారు. ఏది ఏమైనప్పటికీ ఆ ప్రాణత్యాగం కోసం ప్రాణత్యాగం చేసి నేను ఒక్కని కాదు, నా ధర్మమే గొప్పది, నా సంస్కృతి గొప్పది, దానికోసం నేను ఎంతకైనా తెగిస్తాను అని చెప్పినటువంటి మహనీయుల్ని మనం స్మరించుకుంటున్నాం. అటువంటి వ్యక్తుల్ని ఇంకా రాబో కాలంలో ఎంతకాలం అయితే కూడా గుర్తుంచుకుంటుంది సమాజం. మన తాతనే మనం గుర్తుంచుకోలేదు, కానీ శివాజీని, రాణా ప్రతాప్ని, అంతమంది చాలామందిని, అంతకంటే ముందు వ్యక్తుల్ని, స్వామి వివేకానంద అనేటువంటి మొదలైన వ్యక్తుల్ని మనం గుర్తుంచుకుంటున్నాం. అంటే అటువంటి మహనీయుల కోవకు చెందినటువంటి వ్యక్తులే అక్కడ ఉన్నటువంటి ఫోటోలో ఉన్నటువంటి 2 పిల్లలు, కేవలం సేమ్ మీ వయసు పిల్లలు. 6 సంవత్సరాలు, 8 సంవత్సరాల వయసు. 6 సంవత్సరాలు ఉన్నటువంటి ఫతేహ్ సింగ్, 8 సంవత్సరాలు ఉన్నటువంటి జొరావర్ సింగ్. ఏం పేరు? ఫతేహ్ సింగ్. ఫతేహ్ సింగ్. ఫతేహ్ సింగ్ కూడా చెప్పాలి. ఫతేహ్ సింగ్ చెప్పండి. వాళ్ళు
అన్న ఫతే సింగ్, తమ్ముడు జొరావర్ సింగ్. వీరు మన సిక్కు సాంప్రదాయం ఉంది కదా పంజాబ్ రాష్ట్రంలో, అప్పుడు స్వతంత్రం రాకముందు కొంత భాగం విడిపోయింది. అక్కడ పాకిస్తాన్లో కొంత భాగం పోయింది, మన భారతదేశంలో కూడా కొంత భాగం ఉంది. అక్కడ ఈ సిక్కు సాంప్రదాయాన్ని ప్రారంభించినటువంటి గురు గోవింద్ సింగ్ యొక్క కుమారులు. గురు గోవింద్ సింగ్ ఒక సంస్కృతిని ప్రారంభం చేసి హిందూ సంస్కృతిని కాపాడాలని ఆయన ఒక సంస్కృతిని ప్రారంభం చేసి సిక్కు సాంప్రదాయాన్ని ప్రారంభం చేస్తే దాన్ని నాశనం చేయాలని చెప్పని అప్పుడు విధర్మీయుడు విదేశస్తుడు అయినటువంటి ఔరంగజేబు, నువ్వు మతం మారుతావా లేదా, లేకపోతే నేను చంపేస్తా, నువ్వు మతం మారకపోతే కానీ నీ పిల్లల్ని కూడా చంపేస్తా, నిన్ను మార్చడంతో పాటు నీ పిల్లల్ని కూడా చంపేస్తే నువ్వు మారుతావు, నువ్వు మారినావంటే మీ సిక్కు సంప్రదాయం మొత్తం కూడా మతం మారుతుంది, కాబట్టి మిమ్మల్ని మతం మార్చే ప్రయత్నం చేయాలా అని చెప్పని చాలా కష్టాలు పాలు చేశాడు వాళ్ళని. ఎంత కష్టాలంటే వాళ్ళని మనుషుల్ని చిత్రహింసలు పాలు చేశాడు, బహిరంగంగా ఉరిదీశాడు వాళ్ళ శిష్యుల్ని. కానీ ఈ చిన్నపిల్లల్ని చంపేస్తే తండ్రి హృదయం తట్టుకుంటుంది, తండ్రి హృదయం తట్టుకోలేదు. ఆ పిల్లల్ని చిత్రహింసలు పెడితే మిగతా వాళ్ళు వీళ్ళ దగ్గరకు కూడా రారు, దీన్ని పాటించే వ్యక్తులు కూడా దూరం అయిపోతారు అని చెప్పని నమ్మినటువంటి ఆ యొక్క ఔరంగజేబు ఈ పిల్లల్ని చిత్రహింసలు వేసి చంపేస్తాను, మీరు పిల్లల్ని మతం మార్చే ప్రయత్నం చేసినాడు. తండ్రిని మతం మార్చడానికి ప్రయత్నం చేస్తే వీరోచితంగా పోరాడినాడు. పిల్లల్ని పట్టుకొని బంధించి పిల్లల్ని చిత్రహింసలు చేసి చంపేయాలని ప్లాన్ చేస్తే ఆ చిన్న పిల్లలు 6-10 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ పిల్లలు కూడా తిరుగుపడతారు. మమ్మల్ని చంపినా కానీ చిత్రహింసల పాలు చేసినా కానీ మేము మాత్రం మా ధర్మాన్ని వదలము అని భీష్మించి కూర్చున్నారు. సరే, ఎలా భీష్మించుకొని కూర్చుంటారో చూద్దామని చెప్పని ఆయన ఏం చేశారంటే ఇద్దరు అన్నా తమ్ముల్ని ఒక పక్కన నిలబెట్టి వాళ్ళని నిలబెట్టి వాళ్ళిద్దరు చేతులు కట్టేసి చుట్టూ గోడ కడుతున్నాడు ఇటుకలతో 2. ఆ ఇటుకలు కట్టుతూ ఉన్నప్పుడు ఇటుకలు పైకి వస్తుంటాయి కదా, అంటే పైకి వచ్చే కొద్దల్లా వాళ్ళ ఎత్తుకొచ్చే కొద్ది మీ ఎత్తు పిల్లలు ఉంటారు, ఇంతెత్తు పిల్లలు, ఇంతెత్తు గోడ కట్టేటప్పుడు ఏమైపోతారు, ఇంతెత్తు గోడ కట్టేసి పైన టాప్ వేసేస్తే లోపల ఊపిరాడక చచ్చిపోతారు. అంటే ఈ ఊపిరి అందకుండా ఈ కట్టేటప్పుడు భయంతో వణికిపోయి మతం మారుతారు అని సంకల్పించినటువంటి ఆ ఔరంగజేబు ఇటుకలు పేరుకుంటూ వస్తుంటే ఆ ఇద్దరు అన్నదమ్ములు నిశ్చలంగా ఉంటారు ఫస్ట్ మొదట్లో. తర్వాత కొద్దిసేపుల తర్వాత వాళ్ళ ఇద్దరికి మోకాళ్ళ ఎత్తు వచ్చేసరికి అన్న ఏడుస్తాడు. ఆ బండి ఏం చెప్పినా ఆపేస్తారు. ఆపేసి వీళ్ళలో మాట్లాడుకుంటే ఆ ఇద్దరు పిల్లల్లో భయపడి నేను మతం మారుతాను అని ఒప్పుకుంటారేమో అని ఆ ఔరంగజేబు వాళ్ళని ఆపిచ్చేస్తాడు. ఆపిచ్చేస్తే వాళ్ళు అన్నని అడుగుతారు, ఏమిరా ఎందుకు ఏడుస్తున్నావు అని. ఆ తమ్ముడు, అన్న ఎందుకు ఏడుస్తున్నావు, మనం గొప్ప సంస్కృతికి వారసులం, మనం ఏడవకూడదు అని చెప్పని ఆ తమ్ముడు అన్నని అడుగుతాడు. అన్న అప్పుడు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఏడుస్తున్నది నేను చనిపోతానని కాదు, నాకు చావు మీద నాకు ప్రీతి లేదు, చావంటే నాకు భయం లేదు, కానీ ఈ దేశం కోసం ధర్మం కోసం పాటుపడే విధానంలో, ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రాణత్యాగం చేసే సందర్భంలో నాకంటే చిన్నవాడు, నేను 8 సంవత్సరాల వాడిని, జొరావర్ సింగ్ని, ఫతే సింగ్ని, చిన్నపిల్లవాడైనటువంటి నువ్వు ఫతే సింగ్ గోడ కట్టేటప్పుడు పైకి వచ్చేటప్పటికి చిన్నపిల్లవాడు ఏమవుతాడు, తొందరగా గోడ పూర్తయిపోతుంది, వాడు తొందరగా చనిపోతాడు. వీడు చనిపోయిన కొద్దిసేపులకు పెద్దవాడు చనిపోతాడు. అంటే ఈ దేశం కోసం ధర్మం కోసం పాటుపడే దానికోసము, ధర్మం కోసం ప్రాణత్యాగం చేసే సందర్భంలో నాకంటే ముందు నువ్వు ప్రాణత్యాగం చేస్తున్నావు, నీవెంత గొప్పవాడివి, ఈ అవకాశం నాకు లేకపోయిందే అని ఏడుస్తూ చెప్పినటువంటి మాట చూడండి. అంత చిన్న పిల్లల్లో ఈ దేశం పట్ల, ధర్మం పట్ల, సంస్కృతి పట్ల ఎంత నిష్ఠ ఉంటుంది. అంత నిష్ఠ ఉన్న కారణంగా ఔరంగజేబు ఆశ్చర్యపోతాడు, ఏమిరా ఈ యొక్క పిల్లల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ బలము ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఇంత శక్తి, ఇంత ఆత్మస్థైర్యము అని పట్టేసి చంపేస్తాడు. చంపేసి ఆ శవాలని రోడ్డు మీద పడేసి ఎవరు తీసుకుపోకూడదు, అట్లే కుళ్ళిపోవాలని చెప్పని చూడు ఎంత క్రూరత్వం వాడిది. వాడి శవాల్ని రోడ్డు మీద పడేసి ఆ శవాలని సంస్కారం కూడా చేపేయకుండా మళ్ళీ పగలగొట్టి రోడ్డు మీద పడేస్తాడు.
కుళ్ళిపోతున్న సందర్భంలో ఆ శవాలను చూసి వాళ్ళ నాయనమ్మ చనిపోతుంది, గుండె ఆగి చనిపోతుంది ఆమె. ఆ చనిపోయి ఆ 3 శవాల్ని రోడ్డు మీద పడేస్తారు. అవి కుళ్ళిపోతుంటాయి. మళ్ళీ ఒక షరతు పెడతాడు, ఎవరన్నా వచ్చి ఆ శవాలను తీసుకుపోవాలంటే వాళ్ళ శవాలని పూడ్చడానికి కావాల్సినటువంటి స్థలం కూడా నేను ఇవ్వను అని చెప్తాను. ఏం చేయాలా అని అంటే, అక్కడ ఆ సంస్థానానికి సంబంధించి అక్కడ చిన్న ఒక రాజు ఉంటే, ఔరంగజేబు కింద పనిచేసే ఒక రాజు, ఎవరైనా వాళ్ళ శవాల్ని దహనం చేయడానికి ఎవరైనా భూమి అమ్మితే కొనుక్కోండి అని చెప్తారు. ఎవరో అమ్మమంటారు వాళ్ళని, అట్లే వదిలేనే కదా. మనం ఎవరైనా చనిపోతే మనం తీసుకునే వాళ్ళని కాల్చేవాళ్ళు కాల్చేస్తారు, పూడ్చిపెట్టే వాళ్ళు పూడ్చిపెట్టేస్తారు. అవి కుళ్ళిపోనిక దగ్గరకంటే కుళ్ళిపోతుంటాయి ఒక పక్క. ఆ సందర్భంలో ఆయన కొనుక్కోవాలంటే ఆయన ఒక షరతు పెడతాడు. ఏం షరత్ అంటే, ఈ పిల్లలకు కూర్చడానికి కావాల్సినంత భూమిని బంగారుతో కప్పేయాలా అని చెప్తాడు. బంగారు అంత రూపాయి, అన్ని తులాల బంగారు బిల్లలతో ఆ ప్లేస్, ఇంత ప్లేస్ అనుకోండి, ఈ ప్లేస్ అంతా బంగారు బిల్లలతో చేస్తే అంటే పెట్టేస్తే, కప్పేస్తే, బండలతో మనం ఇట్లా కప్పినామో రూపాయి ఆ బంగారు బిల్లలతో కప్పేసి అంత భూమిని ఇస్తాను అని చెప్తాడు. అంత డబ్బు ఆ టైంలో ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి దగ్గర ఉంటుంది? ఈ వార్త తెలుసుకున్న ఒక సౌకారి, ఒక వ్యక్తి, ఆయన ఈ బాధని తట్టుకోలేక ధర్మం కోసం నేను పాటుపడాలి, అంత చిన్న పిల్లలే పాటుపడినారు, నేనెంత అని చెప్పని తనకున్న యావదాస్తిని అమ్మేసి బంగారు బిల్లల రూపంలో తయారు చేసి 4 గజాల స్థలం, కేవలం 3 శవాలు పాతి పెట్టడానికి కావలసిన 4 గజాల స్థలాన్ని మొత్తం బంగారుతో బిల్లలతో పెట్టేస్తే అంత భూమిని వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు వాళ్ళని తీసుకుని ఆ భూమిలో పెట్టేస్తారు. ఇప్పటికి కూడా ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి భూమి, ఇప్పుడు మనము సెంటు 1,00,000, 2 లక్షలు, 1000, 2000, 1,00,000, కోటి అని పెట్టి కొనుక్కుంటామా? ఆ కాలం 1700 సంవత్సరాల టైంలో దాదాపు ఈ టైంకి లెక్కేస్తే 4 గజాల స్థలము 180 కోట్ల విలువ చేస్తుంది. ప్రపంచంలో అన్నిటికంటే విలువైన భూమి ఇప్పటికి కూడా, అది ఇప్పటికీ ఉంది. జహాద్ సహేలీ అని చెప్పని ప్లేస్, ఆ ప్లేస్ ఇంకా ఇప్పటికీ ఉంది. వాళ్ళ సమాధులు నిర్మాణం చేశారు. ఆ సమాధుల దర్శనం చేసుకుంటేనే అంత మనిషికి ఉత్సాహం వస్తుంది. చూడండి, వాళ్ళని పూడ్చిపెట్టడానికి కూడా శ్రమలు ఇవ్వడే అనేటువంటి పరిస్థితి. అంటే అటువంటి చిన్న పిల్లల్లోనే ఇంతటి దేశభక్తిని నిర్మాణం చేసినటువంటి స్ఫూర్తి ఉంది. అటువంటి పిల్లలని గురించి తలుసుకొని అటువంటి పిల్లల్ని గుర్తు చేసుకోవడం కోసమే ఈ యొక్క వీర్ బాల దివస్ అని చెప్పని కార్యక్రమం. చిన్న పిల్లలు, అందుకని వారిని గుర్తుంచుకోండి. ఇవన్నీ మనం గుర్తుంచుకోకుండా కొన్ని గవర్నమెంట్లు, మన దేశంలోని మన ధర్మం పట్ల శ్రద్ధ లేని గవర్నమెంట్లు కొన్ని చేసిన కారణంగా మనదైనటువంటి ఒరిజినల్ సంస్కృతి, మన పండుగలు, మన ధర్మం కోసం పాటుపడిన వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకునే కారణంగా అమెరికా గొప్పది, ఇంకోటి గొప్పది అని చెప్పుకుంటాం. అని మనది గొప్పది, మన చరిత్ర గొప్పది, ప్రపంచానికి అన్ని ఇచ్చిన మన ధర్మమే గొప్పది. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పిన సంస్కృతి మనది. అటువంటి ప్రాణత్యాగం చేసిన ఆ యొక్క వీరులైనటువంటి ఆ పుత్రులను కన్నా తల్లిదండ్రులు, వాళ్ళని స్మరిస్తూ గుర్తు చేసుకుంటూ జరుపుకునేటువంటి ఈ యొక్క దినమే వీర బాల దివస్ అనేటువంటి కార్యక్రమం. ఈ యొక్క సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి ధన్యవాదాలు.